మాత్రం శూన్యం. మీరు ఇచ్చిందల్లా పెన్షన్ 250 రూపాయలు మాత్రమే. అయితే ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల్లో 100 పథకాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి ముఖ్యంగా ఇక చెప్పాలంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన అరాజకాలు, అక్రమాలు, ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఇలా అన్నిట్లోనూ డీపీటీ పథకం ద్వారా దోచుకో, పంచుకో, తినుకో అనే పథకాలే చేశారు తప్పితే వైసీపీ ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అని అందరికి కూడా జగమెరిగిన సత్యం. ఈరోజు మీరు చూస్తే జగన్ గారి ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల రేట్లు ఎలా పెరిగినాయి, మరి విద్యుత్ కోతలు ఎలా ఉన్నాయి, విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటి మీద కూడా సగం మనిషి మీద నడ్డి మీద మీరు వేటు వేసి వాళ్ళందరూ కూడా కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇక ప్రజల ధన, మన, ప్రాణ, ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది. ఈరోజు చంద్రన్న పాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉన్నారు. ఆయన పాలనలో అందరూ కూడా చల్లగా ఉన్నారు. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి విద్యుత్ కోతలు లేవు, ట్రిపుల్ డబుల్ ఛార్జెస్ విద్యుత్ ఛార్జెస్ లేవు. కనుక ఈ బాదుడు ప్రోగ్రామ్స్ కన్నీ ఫుల్ స్టాప్ పట్టింది. మీకు ఈ 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలు 100 పైన ఉన్నాయి. మొట్టమొదటిగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే పెన్షన్. ఈరోజు అసలు హామీలు ఏం నెరవేర్చారు మీరందరూ కూడా చెప్తున్నారు. సూపర్ 6, సూపర్ 7 అసలు ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని. మరి మీరందరూ కూడా కళ్ళు లేని కబోదులా అని అడుగుతున్నా. ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం ఉంటే 3,000 పెన్షన్ వచ్చేది. ఈరోజు పెన్షన్ ఎంతయ్యా? 4,000. దానితోడు మరి ఫస్ట్ తారీఖే ఏ సీఎం అయినా పెనుమాకలో మొట్టమొదటిగా జూలై 1న సీఎం అయిపోయి నేరుగా ఈ లబ్ధిదారులకి ఆ 4,000తో పాటు 3,000 అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలు టోటల్గా 7,000 మరి లబ్ధిదారుల చేతిలో పెట్టారా? మీరందరూ పేపర్లోనూ చూసారా? మీరందరూ ఇండియాలోనే ఉన్నారా? మీరు ఒకసారి ఆ పేపర్స్ తిరిగేయాలని చూస్తున్నా. ఎందుకంటే ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టం. ఏ సీఎం కూడా నేరుగా అట్లా బటన్ నొక్కటం, బటన్ రెడ్డిలా కాకుండా మా ఎమ్మెల్యేస్ ద్వారా చెక్కులు పంపించకుండా డైరెక్ట్గా సీఎం గారే డైరెక్ట్గా పోయి మరి లబ్ధిదారులకి వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేయటం కాకుండా చేతికే నేరుగా డబ్బులు ఇవ్వటం అనేది ఇది ఇట్స్ ఎ వరల్డ్ రికార్డ్. దట్ ఈస్ సిబిఎన్. మరి మీరు ఇంకొకసారి చూస్తుంటే గత ప్రభుత్వంలో మరి జగన్ గారి ప్రభుత్వంలో మెగా డిఎస్సి ఎప్పుడైనా మీరు నిర్వహించారా? ఒక్క ఉద్యోగం అని ఇచ్చారా? మరి ఈరోజు మరి పెట్టిన సంతకానికి 4 సంతకాలు పెడితే రెండోది పెన్షన్తో పాటు ఈ మెగా డిఎస్సి అంటే 16,437 టీచర్స్ నియామకాలకు చర్యలు చేపట్టారు. మీరు 1996 నుంచి టిల్ డేట్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 9 మెగా డిఎస్లు నిర్వహించి ఆల్మోస్ట్ 2,32,179 టీచర్స్ పోస్టులు భర్తీ చేయడం చూసాం. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీరు చేయలేని పని వేరే వాళ్ళు చేస్తుంటే రాళ్ళు వేయటం, ప్రతి వాళ్ళు వచ్చి దొంగలే దొంగ అని అరవటం, ఆ విధంగా తయారయ్యారు. ఈ విధంగా చూస్తుంటే మీరు చేసిన అరాచక పాలనలో ప్రజలందరూ విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అనే మాదిరిగా ముద్రపడిపోయింది. ఇక మీరు చేసినది ఏంటండి? మీరు అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసిన చర్య ఏంటి? ఎక్కడైనా కట్టడాలు చేశారా? కూల్చడమే ప్రతిపాదికంగా ప్రజా వేదికను కూల్చారు. అది చాలదన్నట్టు మరి పేదల కడుపుని మీదే కొట్టారు. ఎప్పుడు కూడా మీరేమంటారండి? పేదలు, పెత్తందారులు, నా ఎస్సీ, నా బీసీ, ఇవే కదా మీరు చెప్పే స్లోగన్స్. మరి పేదవాడు ఎవరైనా కానీ పట్టణాలకు ఎవరు వస్తారు? మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు. అండ్ హాస్పిటల్లో పేషెంట్లు చూడటానికి వచ్చే వాళ్ళ యొక్క రిలేటివ్స్, లేదంటే ఉద్యోగానికి ఎత్తుకోవడానికి వచ్చే విద్యార్థులైతేనేంటి, యువత అయితేనేంటి, వీళ్ళందరూ కూడా వాళ్ళకి భోజనానికి ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా చంద్రబాబు నాయుడు గారు 2018 జూన్ 11న 368 పైన అన్నా క్యాంటీన్కి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఏ ప్రభుత్వమైనా కానీ
పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని ఆశపడుతుంది. అంతేకాకుండా ఎవరైనా ఒక మనిషికి కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ ఏంటి? కూడు, గూడు, గుడ్డ. మరి ఈ యొక్క పేదలకి పట్టెడన్నం పెడుతుంటే ఆ పేదల కడుపు మీద కొట్టిన మొట్టమొదటి వ్యక్తి అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరి ఆగస్ట్ 15న 100 అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేసి మొన్న సెప్టెంబర్ 18న 75 ఆల్మోస్ట్ 175 క్యాంటీన్స్ను స్టార్ట్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్లో కనీసం రోజుకి 350 మందికి భోజనం అయితేనేంటి, అల్పాహారం ఏంటి 5 రూపాయలకే సప్లై చేయడం. ఎక్కడైనా కానీ అన్నా క్యాంటీన్లు కానీ ఏ క్యాంటీన్లో మీరు చూసినా